హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పచ్చడి చేసేద్దాం. ఇంట్లో ఎన్ని వెరైటీ కర్రీస్ చేసినా ఫస్ట్ ప్లేట్లో అన్నం వేసుకుని పచ్చడి వేసి నెయ్యి వేసుకుని తింటే గానీ తృప్తిగా అనిపించదు. ఫస్ట్ బాండీలో స్పూన్ ఆయిల్ వేసి 20 ఎండుమిర్చి వేసి వేపించి ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు వేసి దోరగా వేపేసి తీసేయండి. మరలా 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని గోంగూర ఆకులు కడిగి రోజంతా ఫ్యాన్ గాలిలో ఆరబెట్టిన గోంగూర ఆకుల్ని వేసేసి బాగా వేయించుకుని ప్లేట్లోకి వేసుకుని చల్లార్చుకోవాలి. పచ్చడికి పోపు కోసం 4 టేబుల్ స్పూన్ల వేరుశనగ ఆయిల్ వేసి పొట్టు ఒలుచుకున్న 20 వెల్లుల్లి రెబ్బలు దోరగా వేపించి స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా ఇంగువ వేసి వేయించుకుని చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లో జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టిన కారం పక్కన పెట్టి గోంగూర ఆకుల్ని కూడా జార్లో వేసి 2-3 పల్స్ ఇచ్చి మిక్సీ పట్టండి, సరిపోతుంది. పోపు ఆయిల్ వేడి అంతా తగ్గిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టిన గోంగూర వేసి కారపొడి వేసి కలిపేస్తే నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్